అంత పెద్ద మనిషి ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత మన పిల్లల్ని ఆశీర్వదించడానికి ఓపికగా కూర్చొని మన ఎంఈఓ గారు వచ్చారు, మన స్థానిక కాంప్లెక్స్ హెచ్ఎం గారు వచ్చారు, మా గౌరవ డిఈఓ గారు వచ్చారు. ఎంత ఓపికగా కూర్చున్నారో చూడండి. వారిని చూడగానే బొట్టు పెట్టుకొని ఒక భక్తుల్లాగా ఉన్నారు. ఆయనకు ఉద్యోగం అంటే భక్తి, బడులంటే భక్తి, విద్యా వ్యవస్థ అంటే భక్తి. అందుకే ఆయన అంత నిర్మలంగా కూర్చున్నారు. దేనికోసం? మన విద్యార్థుల అభివృద్ధి కోసమే కదా. సార్ కోసం మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే వారి సందేశాన్ని ప్రశాంతంగా విని చప్పట్లు కొట్టాలి మళ్ళీ. థ్యాంక్ యూ అండి. చాలా అతిగా పొగిడినట్టు అనిపిస్తుంది. భక్తి ఉంది. బడులను ఎట్లా కాపాడుకోవాలనేది అయితే మనసులో ప్రతిరోజు నాకు తెలుస్తూనే ఉంది. థ్యాంక్ యూ అండి. హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణవేణి మేడం గారికి, ప్లస్ ఎంఈఓ గారికి, మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఈ విలేజ్లో ఉండి ఇక్కడే మన స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ జక్కా యాదిరెడ్డి గారికి, ప్లస్ జేతి వెంకటేశ్వర్ గారికి, ప్లస్ కృష్ణారెడ్డి గారికి, పాలడుగు ఎంపీ యూపీఎస్ మన కమలాకర్ రెడ్డి గారికి, ముందుండి మిమ్మల్ని ఈ స్కూల్ని అంతా ప్రోత్సహిస్తున్న కమలాకర్ రెడ్డి గారికి, మరియు ఇతర పెద్దలందరికీ నమస్కారం. పేరెంట్స్కి కూడా నమస్కారం. పిల్లలకి నా ఆశీర్వాదాలు. మీరు గతంలో ఎప్పుడూ చూడని విధంగా పిల్లలు చక్కగా ఆడిండ్రు, పాడిండ్రు, మాట్లాడిండ్రు. అంటే మా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు దేనికైనా రెడీ. ఆటకైనా, పాటకైనా, చదువుకైనా, దేనికైనా రెడీ. విన్నారు కదా 5th క్లాస్ అబ్బాయి ఎంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాడు. నేను గతంలో ఒక 3-4 months బ్యాక్ ఒక మండల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. 7th క్లాస్ అబ్బాయిని ఇంగ్లీషు పుస్తకం చూసుకుంటే చదవమంటే చదవలేకపోయింది. మరి మనం క్రేజీ తోటి ప్రైవేట్ స్కూళ్ళకి, ఇంగ్లీష్ మీడియంకి ఇవన్నీ పంపిస్తున్నాం. బస్సు రాగానే యూనిఫాము, టై, బూట్లు వేసి పంపిస్తున్నాం. అదే ప్రభుత్వ పాఠశాలలో సింపుల్గా వస్తున్నారు. చెప్పులు కూడా కొందరు పిల్లలకు చెప్పులు కూడా ఉన్నాయి, మామూలుగా వస్తున్నారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఈ ఒక్క స్కూల్ అని కాదండి, నేను చాలా స్కూల్లో చూశాను. 3rd క్లాస్ అమ్మాయి, ఒక టీచర్ అయితే నన్ను ఛాలెంజ్ చేసింది, 3rd క్లాస్ అమ్మాయితో మాట్లాడండి సార్ మీరు అని, ఇంగ్లీష్లో మాట్లాడమని. అంటే మా ఉపాధ్యాయులకి నిబద్ధత, చక్కటి నిబద్ధత, ప్లస్ వాళ్ళు శ్రద్ధగా పిల్లల పైన శ్రద్ధ పెట్టి మంచిగా పాఠాలు నేర్పిస్తున్నారు. దయచేసి నేను పేరెంట్స్, గ్రామస్తులను అందరినీ ఒకటే విన్నవించుకునేది, మా టీచర్లను నమ్మండి. నమ్మి మీ పిల్లలని మా ప్రభుత్వ పాఠశాలకు పంపండి. మీరే చూస్తున్నారు, మీకు కళ్ళ ముందు అవుతున్నది ఇది. అవునా కదా? కాబట్టి మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ పాఠశాలలకు పంపొద్దండి. అసలు సమాజంలో కావాల్సింది రెండు ముఖ్యమైనది, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ రెండు ఫ్రీగా ఉండాలి, బాగుండాలి, క్వాలిటీ ఉండాలి. అవి ఉంటేనే దేశ అభివృద్ధికి బాగుంటుంది. కానీ ఆ రెండు ఈరోజు దొడ్లోకి వచ్చిన ఆమె పెండ పెట్టక మాంత అన్నట్టు అయిపోయింది ప్రైవేట్లో. కాబట్టి అటు పోయి అనవసరంగా మోసపోవద్దండి. మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఈ స్కూల్ పిఎంసి స్కూల్ కింద సెలెక్ట్ కాబడ్డది. మన జిల్లాలో కేవలం 25 స్కూళ్ళు 24-25లో సెలెక్ట్ కాబడ్డాయి. అందులో ఈ స్కూల్ చాలా ప్రైమరీ స్కూల్ ఒకటి. పిఎంసికి అంటే ఏంటో సార్ ఆల్రెడీ చెప్పారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ, వెంకటేశ్వర గారు చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ స్కూల్ రేజింగ్ ఆఫ్ ఇండియా, స్కూల్స్ ఫర్ రేజింగ్ ఇండియా. కాబట్టి టీచర్లు కూడా ఇంకా కొద్దిగా, అమ్మ కృష్ణవేణి గారు మీరు ఇంకొద్దిగా డెవలప్ చేయండి. ఫండ్స్ విపరీతంగా వచ్చినాయి, దాదాపు 7 లక్షలు వచ్చినాయి అనుకుంటా. 7 lakhs అసలు పూల వర్షం కురిసినాయి డబ్బులు అయితే మొన్న. ప్రతి స్కూల్కి విపరీతమైన పిఎంసి స్కూల్ సెలెక్ట్ అయిన స్కూళ్ళకి విపరీతంగా డబ్బులు వచ్చాయి. మీరు చూసారా లోపల రూమ్లో అసలు
ప్రైవేట్ స్కూల్లో కూడా ఆ విధంగా పెద్ద పెద్ద అంటే 5 లక్షలు 6 లక్షలు సంవత్సరానికి తీసుకునే స్కూళ్ళల్లో ఆ విధంగా ఉన్నాయి. మన దగ్గర అన్ని ఫ్రీగా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. యూనిఫామ్ ఇస్తుంది, మధ్యాహ్న భోజనం ఇస్తుంది, ప్లస్ అద్భుతంగా స్కూళ్ళను తయారు చేస్తుంది. ప్లస్ హై స్కూళ్ళల్లో ప్యానెల్ బోర్డ్స్ ఉన్నాయి, డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది. మీరు ఎప్పుడైనా వీలున్నప్పుడు స్కూల్కి రావాలండి. ఇక్కడ చాడాల మంచి ఆనవాయితీ ఉందట, నాకు ఎంఈఓగా చెప్పారు. రెగ్యులర్గా పేరెంట్స్ అందరు వస్తుంటారు, మంచి గ్యాదరింగ్ ఉంది అని. ప్లస్ స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా మంచి సపోర్ట్ చేస్తారని ఉన్నాను. దానికి నేను నిజంగా ధన్యవాదాలండి మీ అందరికీ. ప్లస్ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు. వెరీ గుడ్ అని ఆర్గనైజ్ చేసినందుకు. ఇంకొద్దిగా లైటింగ్ ఉన్న ఆ మైక్ సెట్ ఉంటే ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ టైం మంచిగా చేయండి, ఓకేనా? ఆ ఫండ్స్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టి స్కూల్కి ఉపయోగపడేటట్టు చేయండి. ప్లస్ స్ట్రెంత్ పెంచుకోవడం, ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ధన్యవాదాలు సార్, మీ మాటలు మాకు ఎంతో బూస్టింగ్ ఇచ్చినాయి సార్. అర్థమైంది కదా ఇప్పుడు అంత పెద్ద